జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని బాగా నటిస్తారు. జగన్ రెడ్డి గారి నటన స్వరూపాన్ని విశ్వరూపాన్ని చూస్తే చాలా అసహ్యం చేదర కలుగుతున్నాయి వాళ్ళ మన రాష్ట్ర ప్రజానీకంలో. ఎందుకంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి బాబాయ్ మీద పడిన గొడ్డలి వేటు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేనటువంటి దుర్మార్గమైన స్వభావాలను దుర్మార్గమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి కారణంగానే మనం చూడగలిగాం. రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అనుమానాలు, లేదా వివేకానంద రెడ్డి గారు ఎన్నికల ముందు గొడ్డలి పోటుకి దారుణంగా బలి కావడం వంటి అంశాలను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకొని వారు ఎవరు ఉండరు. కానీ ఆయన నటన విశ్వరూపాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అటువంటి డ్రామాలతోటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ జగన్ రెడ్డి గారి నీచమైన రాజకీయాలు నానాటికి అంత దిగజారిపోతున్నాయంటే సొంత చెల్లిని చాలా ఘోరాతి ఘోరంగా ఈ జగన్ రెడ్డి తిట్టిస్తున్నారు. తిట్టించడం అనేది చాలా చిన్న మాట, భయంకరమైన బూతులతోటి ఆమె మీద దాడి చేపిస్తున్నారు. ఈ జగన్ రెడ్డి కళ్ళు మూసుకుని తనకి ఏదీ తెలియదు అన్నట్లు, తనకేమీ వినపడట్లేదు అన్నట్లు, అసలు తన దృష్టిలో ఏదీ లేదన్నట్లు ఆ రోజుల్లో పసుపు చీరతోటి వైఎస్ షర్మిలారెడ్డి గారి క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి మొదలెట్టినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నానాటికి అవి పతనం అవుతూ ఉన్నాయి, నీచాతి నీచంగా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారిని చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అసలు అది ట్రోలింగ్ అని కూడా అనలేదు, నిజంగా ఆమెను మానసికంగా క్షోభ పెడుతున్నారు. ఆమెను క్షోభ పెట్టడమే కాదు, అటువంటి పోస్టులు చూడాలంటే అటువంటివి ఎక్కడన్నా వినపడినా కూడా చెవులు మూసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత సైకో మూట, అంత శాడిస్ట్ మూట ఇవాళ ఆ పార్టీలో నాయకులుగా ఉన్నారు. ఒక్కసారి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా వైఎస్ షర్మిల గారిని ఎంత ఘోరంగా వాళ్ళు దూషిస్తూ ఉన్నారు, వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అటువంటి దరిద్రాన్ని వినిపించడం ఇష్టం లేకపోయినా ఆ రోజుల్లో విడదల రజనీ చెప్పారు కదా, రాక్షసుడు ఎలా ఉంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తే సరిపోతుందని. ఆ విధంగా అటువంటి రాక్షస ముఠ, అటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి నాయకుల గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకోకపోతే వీళ్ళంత పతివ్రాతలు ఇంకెవరూ లేరనే ప్రచారం కూడా రేపటి రోజున వీళ్ళు చేసుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి కొన్ని ఎడిట్ చేసి, అంటే అంత నీచమైనటువంటి మాటలు ప్రజలకు వినిపించలేం కాబట్టి అసలు సొంత చెల్లిని కూడా అంత దారుణంగా మాట్లాడిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి, ఇక ఆయన పార్టీలో ఉండే మహిళలకు ఏమైనా సెక్యూరిటీ ఉంటుందా? రేపటి రోజున ఎవరైనా రాజకీయంగా విభేదించి బయటకు వెళ్ళారంటే వాళ్ళ మీద ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దాడి చేపిస్తాడనే దానికి ప్రస్తుతం మనం షర్మిలారెడ్డి గారిని ఒక రెఫరెన్స్గా భావించాలి. ఆమె మీద ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నా ఇప్పటికీ ప్రచారంలో పెడుతున్నటువంటి దారుణమైన బూతులను ఒకసారి వినండి. ఆయన్ని కలిసేదానికి, ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర. నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు? నువ్వు మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట. నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్లి ముండా. వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఈ రోజు రోడ్డెక్కి పోరాటం చేస్తుంది షర్మిల. ఆ పార్టీ తరఫున ఎవరు ప్రాతినిధ్యం? అంతకుముందు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరఫున. ఏమైందో చూశారు. ఉన్మాదం ఉరకలేస్తాంది నీకు. బట్టలు ఇప్పుకొడతాను. బట్టలిప్పి తర్వాత ఏమన్నా కూడా చేస్తావా, లేకంటే ఇంకా అక్కడికి ఆగిపోతావా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. సేమ్ వర్డ్ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా. ఓ పోరంబోగాడు దేనికి పనికిరాన్నాడు ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని తిట్టిన రోడ్డు మీద పోయే పోరంబో. ఇట్లానే ఇప్పుడు మీకు షర్మిల గారు చూశారు కదా, ఇంత దరిద్రపు గొట్టు భాష. ఇది చాలా వరకు తక్కువ అని చెప్పుకోవాలి. ఆ వీడియోస్లో కొంతవరకు జనం వినదగినటువంటి మాటలను మాత్రమే మీకు వినిపించాం. ఒకడేమో షర్మిలని లేపేస్తామంటాడు, ఒకడేమో పోరంబోక్ అని తిడతాడు, ఇంకొకరేమో ఎంత ఘోరమైనటువంటి లాంగ్వేజ్. లేడీస్ కూడా, మహిళా నాయకులు కూడా ఎలాంటి మాటలు మాట్లాడారో చూసాం. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నారని వ్యంగ్యంగా సాయిరెడ్డితో మాట్లాడించాడు. అసలు ఆ పసుపు చీర కాన్సెప్ట్ని ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గుడు ఎవరంటే ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కళ్ళు మూసుకుని
నటిస్తున్నాడు అంటే జగన్ రెడ్డి. ఇటువంటి నాయకులు నిజంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు అసలు సమాజంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు. ఆయన సొంత కుటుంబ వ్యవహారం, ఆయన సొంత ఆస్తుల వ్యవహారం, ఆయన ప్రజల నుంచి ఆ రోజుల్లో తండ్రి గారిని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసిన సొమ్మును పంచుకోవడానికి ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నటువంటి నీచులు నిజంగా సామాన్య కుటుంబాల్లో కూడా ఎవరు ఉండరు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేసినటువంటి వ్యక్తి స్థాయిలో జగన్ రెడ్డి అంత నీచంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా షర్మిలారెడ్డిని టార్గెట్ చేస్తూ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, మహిళలే కాదు సొంత పార్టీలోని మహిళలు కూడా జగన్ రెడ్డిని అసహ్యించుకునే పరిస్థితి ఖచ్చితంగా ఒక రోజుకి తెస్తుందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.